ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు అత్యంత శక్తి ఉంటుంది. అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. ఆ పరమేశ్వరునికి 3 కనులు ఉన్నట్టే కొబ్బరి చిప్పకి కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. పరమేశ్వరుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సకల సంపదలను చేకూర్చే దీపం కొబ్బరికాయ దీపం. మీ కష్టాలన్నిటిని గట్టెక్కించే ఏకైక దీపం కొబ్బరి దీపం. ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతటి శక్తి ఈ కొబ్బరి దీపానికి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరి దీపం వెలిగించే స్త్రీలు చేతుల నిండుగా గాజులు వేసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అలాగే శివునికి ఇష్టమైన జిల్లేడు పూలను కాని, గన్నేరు పూలు కాని, పారిజాత పుష్పాలు కాని, శంకు పుష్పాలను కాని శివునికి సమర్పించండి. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శివపార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. శివుని పటం ఎదురుగా ఒక అష్టదల ముగ్గుని వేసి ముగ్గుపైన ఒక ప్లేట్లు కాని, విస్తరకు కాని పెట్టండి. ప్లేట్ పైన 3 గుప్పిళ్ల బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో నూనె పోసి కొబ్బరి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని శివపార్వతులకు నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని గ్లాసులో పోసుకుని పక్కన పెట్టుకోండి. మీరు పగలకొట్టే కొబ్బరికాయ 2 చెక్కలుగా పగలాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పన తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టి కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కాని, ఆవు నెయ్యిని కాని పోసి వత్తులు వేసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 వత్తులను ఒకటిగా కలిపి ఒక జ్యోతి వెలిగించాలి. ఇలా 6 వత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. కొబ్బరి దీపానికి పూలు సమర్పించండి. ఈ కొబ్బరి దీపం వెలిగించగానే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని విశ్వాసం. కాబట్టి ఈ కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ మీ కష్టాలన్నీ తీరిపోవాలని పరమేశ్వరునికి నమస్కారం చేసుకోండి. మీరు కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి నీటినే శివ పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండో చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని తీసి అందులో కొంచెం పంచదారను కలిపి శివునికి నైవేద్యంగా నివేదించవచ్చు. చివరగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసి 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు ఈ నారికేల దీపం వెలిగిస్తే చాలు, మీకు కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ప్రతి కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. ప్రతి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్లేనని వేద పండితులు అంటున్నారు. కార్తీక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు. కార్తీక మాసంలో వన భోజనాల సంప్రదాయం ఉంటుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తారో అలాంటివారికి శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ప్రతి కార్తీక్ సోమవారం నాడు ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్ర సమయంలో శివాలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ప్రతి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలసి శివాలయంలోనే ఉంటాడని విశ్వాసం. కాబట్టి కార్తీక సోమవారం నాడు
శివాలయంలో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే అరటి దొన్నెలో దీపాలు వెలిగించి వాటిని నదులలో వదిలితే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది. అలాగే కార్తీక సోమవారాల్లో మరియు కార్తీక పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్లి ఉసిరికాయ దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. కార్తీక సోమవారం నువ్వులను దానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో పరమేశ్వరుడిని తులసిదళాలతో పూజిస్తే జీవించినన్నాళ్లూ డబ్బుకు లోటు లేకుండా సమస్త సౌఖ్యాలు కలుగుతాయని నమ్మకం. కార్తీక మాసమంతా పూజలు చేయలేనివారు కనీసం కార్తీక సోమవారం నాడు, ఏకాదశి నాడు, ద్వాదశి నాడు, అలాగే పూర్ణిమ తిథులలో శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదు. అలాగే మాంసానికి దూరంగా ఉండాలి. కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది. అంతటి విశిష్టత ఈ కార్తీక మాసానికి ఉంది. కార్తీక మాసంలో 30 రోజులు దీపం పెట్టలేనివారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో చేసే దానాలు ఎంతో పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, దీపదానం చేయడం వల్ల అధిక పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.